హాయ్ అండి, హలో నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు నేను ఈ వీడియోలో టేస్టీ కొత్తిమీర నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కొత్తిమీర నిల్వ పచ్చడిని మనము స్టోర్ చేసి పెట్టుకుంటే 3 months వరకు ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మాత్రం 6 months వరకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే మాత్రము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దీనికోసం మనము 2 కట్టల పెద్ద సైజు కొత్తిమీరని తీసుకొని శుభ్రంగా కడిగేసి ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఒక అరగంట పాటు పూర్తిగా వాటర్ లేకుండా ఆరనివ్వాలి. ఇప్పుడు ఇది ఆరిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్రతో పాటు 1 స్పూన్ మెంతులు కూడా వేసుకొని ఈ రెండింటిని బాగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇవి దోరగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని వీటిని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. వీటన్నిటిని చల్లారించిన తర్వాత నిల్వ పచ్చడికి టేస్ట్ అనేది వస్తుంది. అలాగే పచ్చడి కూడా చాలా రోజులు నిల్వ ఉంటుంది. సో వీటిని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ఆవాలు దోరగా వేయించుకోవాలి. ఈ ఆవాలు కూడా కాస్త చిటపటలాడిన తర్వాత వీటిని కూడా మరో ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మూడింటిని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని వేడి నీళ్ళల్లో నానబెట్టేసి చింతపండు గుజ్జును తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి ఈ కప్పుతో 3/4 కప్పు దాకా వేరుశనగ పప్పు నూనెను తీసుకొని అందులో సగం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత కొత్తిమీరని ఇందులో వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఈ కొత్తిమీర అనేది పూర్తిగా ఆయిల్లో డీప్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగేలోపు జీలకర్ర ఆవాలు మెంతుల్ని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు దీనిది కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇది ఇలా దోరగా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని ఈ కొత్తిమీరని కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో చింతపండు గుజ్జును కూడా దోరగా వేయించుకోవాలి. ఈ చింతపండు అనేది ఒక 5 minutes పాటు బాగా ఆయిల్లో ఉడకనిస్తే చిక్కబడిపోతుంది. ఇప్పుడు ఇందులో ఇంకాస్త ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడకనివ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిక్కబడిపోతుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకొని ఈ చింతపండు గుజ్జును కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత మంట లో ఫ్లేమ్ మీద పెట్టేసి 1/4 kg ఎండుమిరపకాయలని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని చిన్న మంట పైన దోరగా వేయించుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఇవి వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకొని ఈ ఎండుమిరపకాయలు కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో జీలకర్ర ఆవాలు కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న 10 నుంచి 12 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తాలింపు వేసుకోవాలి. వీటిలో ఎలాంటి మినపప్పు కానీ శనగపప్పు కానీ యూజ్ చేయొద్దు.
ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేసుకొని బాగా ఒక అర నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. ఆ మిగిలిన ఆయిల్ కూడా ఉంటే ఇందులో వేసేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. ఈ పచ్చడికి కాస్త ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇవి బాగా వేగిన తర్వాత ఈ వెల్లుల్లి రెబ్బలది కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసి ఓ 2 నిమిషాలు చల్లారిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా చల్లారించిన తర్వాత పోపు కూడా చల్లారేలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఒట్టిమిరపకాయల్ని మెత్తగా వీడియోలో చూస్తున్నట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చింతపండు గుజ్జుని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. ఈ నిల్వ పచ్చళ్ళకి కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు 2 స్పూన్ల కల్లుప్పు వేసుకొని ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్క వాయినం ఇస్తే చాలు మిక్సీలో. అలాగే మనం రోట్లో అయితేనేమో ఈజీగా మనకు తెలిసిపోతుంది, మిక్సీలో అయితే మరీ మెత్తగా అవుతుంది కాబట్టి ఒక్క వాయినం ఇస్తే సరిపోతుంది. వీడియోలో చూస్తున్నట్టు ఇలా బరకగా ఉంటేనే బాగుంటుంది పచ్చడి, లేకపోతే ముద్దలా అవుతుంది. సో ఇలా బరకగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఇందులోనే మనము మిక్సీ చేసి పెట్టుకున్న జీలకర్ర పౌడర్ని కూడా ఇందులో వేసేసుకొని జీలకర్ర, మెంతులు, ఆవాల పొడిని కూడా వేసేసుకొని మరోసారి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పు లాంటి ప్లేట్ తీసుకొని ఈ పచ్చడిని అంతా అందులో వేసేసి మనం చల్లారి పెట్టుకున్న పోపును కూడా ఇందులో వేసేసుకొని ఇందులో బాగా కలిపేసుకోవాలి. ఈ పచ్చడి పోపులో బాగా కలిసేలాగా 1 నిమిషం పాటు బాగా కలిపేసి ఈ పచ్చడిని నైట్ అవుట్ మొత్తం అలాగే స్టోర్ చేసి పెడితే నెక్స్ట్ డే తీసుకొని తింటే మాత్రం టేస్ట్ అనేది బాగుంటుంది. సో వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది పచ్చడి. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గాజు సీసాలో నిల్వ పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో అయితే 6 మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది. అలాగే మనం బయట స్టోర్ చేసి పెట్టుకుంటే 3 మంత్స్ వరకు పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా రైస్ వేసుకొని నెయ్యి వేసుకొని వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి, టేస్టీ కొత్తిమీర నిల్వ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ అండి.